జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. పద, నేను ఇంటి దగ్గర దించేస్తాను. నేను మీరే ప్రపంచం అనుకుని నేను ఇంట్లోంచి మీకోసం బయటకు వచ్చేస్తే మీరు నన్ను ఇంటికి తీసుకెళ్తానంటున్నారేంటి? రాధిక, చెప్పిన మాట విను. ఇంటికి వెళ్దాం, పద. సార్ వారు, నా బాధ మీకు అర్థం కదా? రాధిక, 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 ఏమైంది? ప్రాణం పోతుంది. మీరు దూరం చేస్తుంటే, దూరం పెడుతుంటే ఆ బాధని ఈ గుండె తట్టుకోలేకపోతుంది సార్ వారు. నేను ఇంతలా చెబుతున్నా, ఇంతగా ఏడుస్తున్నా నా బాధ, నా ప్రేమ మీకెందుకు అర్థం కావట్లేదు? మీరెందుకు అర్థం చేసుకోలేకపోతున్నారో నాకు అర్థం కావట్లేదు. ఛీ! నా కర్మ, నా తలరాతో ఏది అర్థం కావట్లేదు. Shut up! Shut up! Shut up! ఎంతో చెప్పినా వినిపించుకోవా? నువ్వు నా లైఫ్కి టార్చర్లా తయారయ్యావు. నీకు చెప్పి చెప్పి చిరాకు వచ్చేసింది నాకు. నీ కారణంగా మనశ్శాంతి లేకుండా పోయింది నాకు. వెళ్ళిపో, నన్ను వదిలేసి వెళ్ళిపో. జస్ట్ గో టు హెల్. గుర్తు పెట్టుకోండి, బాగా గుర్తు పెట్టుకోండి. పల్లవి గారు దూరమైనప్పుడు మీరు ఎంత బాధపడ్డారో నా విషయంలో కూడా అంతకంటే ఎక్కువ బాధపడతారు. గుర్తు పెట్టుకోండి. ఎంత చెప్పినా వినిపించుకోకుండా ఎందుకింత మొండిగా ప్రవర్తిస్తుంది? ఓం మాత్రే నమః. నీ మనసులోని ఆందోళన, నీ కళ్ళలోని భయానికి కారణం ఏంటమ్మా? మా అబ్బాయి కార్తీక్ కృష్ణ. నా కొడుక్కి మంచి చేయడం తప్ప హాని చేయడం తెలీదు. వాణ్ణి బాధ పెట్టిన వాళ్ళని కూడా బాగుండాలనే కోరుకుంటాడు తప్ప తిరిగి వాళ్ళు బాధపడాలని కోరుకోడు. అలాంటి వాడితో దేవుడు ఎందుకిలా ఆడుకుంటున్నాడో వాడి కంట్లో కన్నీళ్లు చూడ్డానికి ఆ దేవుడికి మనసులో వచ్చిందో అర్థం కావడం లేదు స్వామి. ప్రేమించిన అమ్మాయి వాడి జీవితంలోకి రావడం ఆ దేవుడిచ్చిన వరం అనుకున్నాను. మనసులో ఉన్న అమ్మాయితో 100 ఏళ్ళు సంతోష జీవితాన్ని ఆయన బహుమతిగా ఇచ్చాడని పొంగిపోయాను. కానీ ప్రేమించిన అమ్మాయిని భార్యగా ఇచ్చినట్టే ఇచ్చి దూరం చేశాడు. తట్టుకోలేని దుఃఖాన్ని దగ్గర చేశాడు. 4 ఏళ్లుగా వాడు నరకం చూస్తున్నాడు స్వామి. ఇన్నేళ్లలో వాడు మనస్ఫూర్తిగా నవ్విందే లేదు. దూరమైన జ్ఞాపకాలతో కాలిపోతూ పిచ్చోడైపోతున్నాడు. నా కొడుకుని అలాంటి నరకంలో చూడలేక నా ప్రాణం పోతోంది స్వామి. మళ్ళీ పెళ్లి చేస్తే జరిగిపోయిన విషయాల గురించి బయటికొచ్చి కొత్త జీవితాన్ని మొదలు పెడతాడని నేను ఆశపడుతున్నాను. కానీ ఎంత చెప్పినా, ఎంత బ్రతిమాలినా పెళ్లికి ఒప్పుకోవడం లేదు.
బ్రతికినంత కాలం పోయిన భార్య జ్ఞాపకాలతోనే బ్రతికేస్తానంటున్నాడు. స్వామి, ఏం చేస్తే నా కొడుకుని ఆ నరకం నుంచి ఎలా బయటికి తీసుకురావాలి అని అర్థం కాక మీ దగ్గరికి వచ్చాను. కన్న కొడుకు భవిష్యత్తు కోసం తల్లడిల్లిపోతున్నాను. ఈ తల్లి బాధని అర్థం చేసుకుని ఏదైనా పరిష్కారం సూచించండి స్వామి. పుష్యమి నక్షత్రం, అధిక శ్రావణం, శుద్ధ పాడ్యమి, దక్షిణాయనం, 480 ఘడియలు, 48 విఘడియలు, 59 విపత్తులు జరిగిపోవాలి. అకాలంలోగా జరిగిపోవాలి. స్వామి, మీరేం చెప్తున్నారో నాకు అర్థం కావడం లేదు. మీ కొడుకు జాతకంలో ఈ శ్రావణ మాసంలో పెళ్లి ఘడియలు ముగిసిపోతున్నాయి. అంటే 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 ఏంటి స్వామి? 8 రోజుల్లో 8 రోజుల్లో మీ అబ్బాయి వివాహం జరిగిపోవాలి. లేదంటే చెప్పండి స్వామి, లేదంటే చెప్పండి స్వామి. ఇక జన్మలో మీ అబ్బాయికి వివాహం జరగదు. త్వరపడు, జాగ్రత్త పడు. ఈ 8 రోజుల్లోగా మీ అబ్బాయి వివాహం జరిపించు. స్వామి, 8వ రోజు ముగిసిన ఒక్క క్షణం దాటినా అతని పెళ్లి మీద ఆశలు వదులుకోవాల్సిందే. భూమి ఆకాశాలు తలకిందలైన పంచభూతాలు ఒక్కటైనా సరే మీ అబ్బాయి పెళ్లి జరగదు. ఇది తథ్యం. ఓం శ్రీ మాత్రే నమః. స్వామి, ఓం శ్రీ మాత్రే స్వామి, స్వామి. మాత్రే. ఏంటమ్మా ఈ పరీక్ష? నా కొడుకు జీవితానికి శిక్ష. 4 ఏళ్లుగా బ్రతిమాలి నా పెళ్లికి ఒప్పుకోనివాడు ఇంత తక్కువ సమయంలో పెళ్లికి ఎలా ఒప్పుకుంటాడు? ఎందుకమ్మా నా కొడుకు జీవితాన్ని ఇలా మార్చావు? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.